రాష్ట్ర ప్రజలందరికీ నా నమస్కారాలు, అభినందనలు. ఈరోజు పంచాయతీ ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాలన్నీ కూడా మీ ముందర పెట్టడానికి ఈ సమావేశంతో ముందుకు వస్తున్నాను. ఫేజ్ 1 ఎలక్షన్స్ ఒక్కసారి చూస్తే వాళ్ళు చేసిన విధానాలు కానీ ఆ తర్వాత వచ్చిన ఫలితాలను ఒక్కసారి చూసినప్పుడు ఈ ఫలితాలు వైసీపీ పతనానికి నాంది. ఇక్కడి నుంచే వాళ్ళ పతనం ప్రారంభమైంది. ఇది ప్రారంభం మాత్రం, కానీ రాబోయే రోజుల్లో దీని యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఆ విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నా, గుర్తుపెట్టుకోమని మరొక్కసారి గట్టిగా కూడా హెచ్చరిస్తున్నాను. 20 నెలల పాలనలో రాజ్యాంగ ఉల్లంఘనలు, అన్ని వ్యవస్థలు, అటు లెజిస్లేటివ్ కౌన్సిల్ అబాలిష్ చేస్తానడం, అమరావతికి అనుకూలంగా మాట్లాడితే ఇంకొక పక్కన ఎలక్షన్ కమిషన్ని వ్యతిరేకించడం, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థను వ్యతిరేకించడం, కనీసం ఎన్నికలు వద్దు, ఇది కరోనా ఉందంటే అతన్ని ఆ పదవి నుంచే తీసేయడం, ప్రత్యేక చట్టం తీసుకొచ్చి ఇంకొక పక్కన కోర్టుల పైన అటాక్ చేయడం, ఇంకొక పక్క రాజకీయ పార్టీలపైన అటాక్ చేయడం, ఈ విధంగా రాజ్యాంగ వ్యవస్థలన్నీ కూడా దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన చూస్తే ఎక్కడ కూడా ఎన్నో సంవత్సరాలుగా వ్యవస్థలన్నీ మనం తీసుకొచ్చాం. వ్యవస్థల్ని ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటూ ఏదైతే పబ్లిక్ డెలివరీకి కావాల్సిన వ్యవస్థల్ని ఏర్పాటు చేస్తే ఆ వ్యవస్థలన్నీ ఒక్కొక్కటే పతనావస్థ తీసుకెళ్లారు, విధ్వంసానికి తీసుకెళ్లారు. రాష్ట్ర భవిష్యత్తు, ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం, ఒక పక్క పెట్టుబడులు, ఇవన్నీ కూడా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. ఒక పక్క విద్వేషాలతో, హింసతో రైతులు, మహిళలు, దళితులు, వెనుకబడిన వర్గాలు ఎన్నో ఇబ్బందులు పడి దాడులు చేసే పరిస్థితికి వచ్చారు. దేవుళ్లపైన, దేవాలయాలపైన దాడులు, 150కి పైన దాడులు చేసే పరిస్థితికి వచ్చారు. ఇన్ని అయిన తర్వాత 90% పైనే పంచాయతీలు గెలవకపోతే ఉండేవాళ్ళని మంత్రులుగా తీసేస్తామని, కొత్తగా వచ్చేవాళ్ళు కూడా మళ్ళీ మీరు ఇన్ని గెలిస్తేనే మీకు పదవులు ఇస్తాం, మీరు రౌడిజంతో గెలుస్తారా, దాడులు చేసి గెలుస్తారా, హత్యలు చేసి గెలుస్తారా నాకు తెలియదు, మీరు చేయమని చెప్పి మాట్లాడడం, ఇవన్నీ చేసిన తర్వాత ఎన్నికల్లో హింసాకాండ, ఇంకొక పక్క పెద్ద ఎత్తున డబ్బులు, ఇంకొక పక్క మద్యం, కండబలం, ఎన్నున్నాయో అన్నీ ఉపయోగించారు. వాళ్ళు ఎన్ని దుర్మార్గాలు చేశారంటే ఈ ఫేజ్ 1 ఎలక్షన్స్ దీనికి ఒక తార్కాణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇన్ని చేసిన ఈరోజు ప్రజల్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నిలబడ్డారు. ఈ ఎన్నికల్లో నిజమైన హీరోస్ ప్రజలే. వాళ్ళకు నాయకత్వం వహించింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు నాయకత్వాన్ని వహించారు. ఎన్ని విధాలుగా హింస పెట్టినా వెనుదిరిగి చూడకుండా ప్రాణాలు కూడా అడ్డం పెట్టి, ప్రాణాలను కూడా పణంగా పెట్టి పోరాడారంటే అది తెలుగుదేశం పార్టీ సత్తా. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్క 20 నిన్న చూస్తే ఎలక్షన్ రిజల్ట్స్ మీరు చూసినప్పుడు ఇవి సాయంత్రం బిగినింగ్ అంతా కూడా పెద్ద ఎత్తున 2723లో దగ్గర 1023 తెలుగుదేశం పార్టీకి, పొత్తు గెలుచుకున్నట్టు 23, 32 మొత్తం కలిసి ఒక 38.74% తెలుగుదేశం పార్టీకి వచ్చిందని రఫ్గా ఎస్టిమేట్ చేశాం. ఇది చాలదా మీకు? మీకు ఏవైనా ఇంగిత జ్ఞానం ఉంటే అలార్మింగ్ బెల్స్ మోగాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
ఫలితాలు ఈ విధంగా ఉంటే నిన్న సాయంత్రం వీళ్ళు మాట్లాడతారు. ఎంత దుర్మార్గంగా అంటే నెక్స్ట్ 94% వైసీపీ గెలుచుకుందంట. ఇంకొక ఆయన ఫేక్, ఈ పార్టీనే ఫేక్ పార్టీ, ఫేక్ ముఖ్యమంత్రి, గాలి కబుర్లు, గాలి మాటలు, మైండ్ గేమ్, పైశాచిక ఆనందం. ఏమంటారండి మీరు? 95% గెలుచుకున్నారా మీరు? ఒక ఆయన మాట్లాడతాడు, సంబరాలు చేసుకుంటారంట, తెలుగుదేశం పార్టీ అయిపోయిందంట. తెలుగుదేశం పార్టీ పని అయిపోలా, మీ పతనానికి నాంది పలికింది. తెలుగుదేశం పార్టీ ప్రజల గుండెల్లో ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తప్పుగా అంచనా వేస్తే వదిలిపెట్టరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ సుమారు 91-92% అంటే ఏవైతే మిగిలిన 2400 ఉన్న పంచాయతీలో 91-92% వైఎస్ఆర్సీపీ పార్టీ విజయం సాధిస్తుంది. ఇంకొక పక్కన చూస్తే అతను ఇచ్చిన ట్వీట్ చూడండి, 95% గెలిచారంట. అట్టర్ ఫ్లాప్ అయిపోయిందంట తెలుగుదేశం పార్టీ. నెక్స్ట్ ఇక్కడ చూస్తే నిన్న మళ్ళా ట్వీట్, గెలుపు ఓటమి సహజం, గెలుపు ఆనందాన్ని ఇస్తుంది, ఓటమి ఆలోచన ఇస్తుంది, రెండూ నీతో శాశ్వతంగా ఉండవు. ఎవరు ఇది? ఏటీ ఇచ్చిన ట్వీట్. బుద్ధి ఉందా మీకు? జ్ఞానోపదయం అయిందా? ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా? బుద్ధి వస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి. అట్లా కాకుండా మా ఇష్ట ప్రకారం పని, ఇది కానీ నువ్వు ఇచ్చిన ట్వీట్కి కానీ నువ్వు కట్టుబడి ఉంటే మీ పతనం ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీ గెలవడం తథ్యం, ఎవరో ఆపలేరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఈ అరాచకాలు చేస్తున్నారో, ఎవరైతే ఈ హింసాకాండ చేస్తున్నారో, తిరిగి ఒక రోజున మీరు ఇదే ఫలితాలు అనుభవించాల్సి వస్తుంది. హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా ఎంత గాలి మాటలంటే నిన్నే చూడండి, ఆ గాలి ఏటూ మాట్లాడతాడు. షర్మిల గురించి ఏం మాట్లాడతాడో చూడండి ఒక్కసారి. రాజన్న రాజ్యం కోసం మేము ప్రయత్నం చేస్తాము, నేను అన్ని జిల్లాలు తిరుగుతాను. దీనికి వైఎస్ఆర్సీపీ ఎక్కడైనా అఫీషియల్ గా మేడం ఒక స్టేట్మెంట్ ఇచ్చారా? ఎప్పుడు? చూపించండి. అది ఒకవేళ వచ్చుంటే ఏదో ఆంధ్రజ్యోతిలో గ్రాఫిక్స్ లో ఏదో చేసి ఉంటారు డెఫినెట్ గా. ఇప్పుడు రాజన్న రాజ్యం లేదు. ఎందుకు లేదు? ఎందుకు రాకూడదు? అందుకు తీసుకొస్తాం. ఇప్పుడు మీరు చూస్తే ఎంత గాలిబాటలు. ఒక పక్క అక్కడ పార్టీ పెట్టావని జగనన్న వదిలిన బాణం షర్మిల గారు మాట్లాడారు. నేను అడుగుతున్నా ఇప్పుడు ఈ ఏటూని, కనీస ఇంగిత జ్ఞానం, ప్రజలు ఏమనుకుంటారో అనే ఆలోచన లేకుండా, కనీసం ముందు వెనక కూడా ఆలోచించకుండా అబద్ధాలు చెప్పడంలో దిట్ట, నేరాలు చేయడంలో చాలా దిట్టితనం. అందుకే ఇలాంటి తప్పుడు పనులు చేసే పరిస్థితికి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి విషయం మనకందరికీ తెలుసు. జగన్ రెడ్డిని చూస్తే సాక్షాత్తు బాబాయిని చంపేసి నాటకాలు ఆడి, ఆ రోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు వేరే వాళ్ళు చంపేశారని కావాలని ఆరోపణ చేస్తూ సిబిఐ దగ్గరికి వెళ్ళి, కోర్టుకు వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగిన పెద్ద మనిషి. అధికారంలోకి వస్తానే సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదని చెప్తే సాక్షాత్తు ఆయన కుమార్తె, నా తండ్రిని ఎవరు చంపారు, నా తండ్రి అజాతశత్రువు, ఎవరు చంపారో కనీసం అది కూడా నేను ఎస్టాబ్లిష్ చేయలేకపోతే నేను ఆయన కూతురుగా పుట్టడమే దండగనే ఉద్దేశంతో ఆ అమ్మాయి కోర్టుకు వెళ్ళి ఈరోజు సిబిఐ ఎంక్వైరీ వేపిస్తే
ప్రతిరోజు ఢిల్లీకి వెళ్ళి నా కేసులు కాపాడమని అడుక్కునే పరిస్థితి కరుడుగట్టిన నేరస్తులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. అదే మారుగా ఆవిడను చెల్లెలను ఉపయోగించుకొని ఆవిడికే ఎన్నుపోటు పొడిచిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడే అర్హత మీకుందా అని హెచ్చరిస్తున్నా. దీనికి సమాధానం చెప్పమని మరొకసారి A2ని A1 కూడా క్వశ్చన్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ చూశారు ఏంటండి అచ్చెన్నాయుడు చేసిన తప్పు అంటే అంత చులకనా మీకు? వెనుకబడిన వర్గాలంటే నాయకులంటే అంత చులకనా మీకు? ఆయన మాట్లాడిన మాటల్లో ఏముందో ఒకసారి చూపిస్తాం. హలో హలో అచ్చెన్నాయుడు రా, ఎక్కడ ఉన్నావు? నేను ఎక్కడున్నావురా? ఎక్కడే ఉన్నాను, ఇంటి దగ్గరే ఉన్నాను. మీ తమ్ముడు మామ వచ్చారు, అదే ఒకసారి మాట్లాడు. హలో చెప్తానన్నా. అదే చూడరా, ఆలోచన చేయి. నేనేంటి బలవంతమేం కాదు, అందరం ఒక దగ్గర ఉన్న వాళ్ళం కదా, ఒకసారి ఆలోచించి అంతకని చెప్పడానికి ఏంటి. జరిగిపోయిందంటే మీకు అవకాశం వస్తే నాకు అవకాశం లేదురా. నేను ఇప్పుడు నీకు అవకాశమే లేదు. ఇప్పుడు ఇదేంటి రాష్ట్రపతి పదవి అయిపోద్ది అంటాను నేను అనేది. నేను కూడా అన్నాను, నేను అనేది ఒకసారి రిక్వెస్ట్ చేద్దాం, లేనప్పుడు చేసుకొని తప్పేం లేదు, కానీ నీకేం బలవంతం కూడా లేదు, ఏమి లేదు చెప్తాను. నీకు నేను బాధ్యతగా చూసుకున్న బాధ్యత నాది. వాళ్ళందరికి సంబంధం లేకుండా ఎవరు చెప్పినా వినకుండా నీకు బాధ్యతగా చూసుకున్న బాధ్యత నాది. వాటికి నమ్మితే నా సంగతి తెలుసు కదా, నేను ఒకసారి మాట ఇచ్చానంటే ఇంక వెనకపోయే వ్యక్తిని కాదు. దానికి గౌరవిస్తే గౌరవించి, లేదా నీ ఇష్టం, నేను బలవంతమే చేయను, చూసుకో నీ ఇష్టం. హలో, ఏం పేరు? సంతోష్ నువ్వు? సార్ సంతోషమే సార్. ఏది నామినేట్ చేస్తున్నావు? ఎటకారంగా ఉందటి సార్. నేను నీలేదు సార్. నువ్వు కాదు, నీ మామ. మా మా సార్, అది మా మా సార్ అతను. నీ మామకి ఆల్రెడీ నువ్వు లేట్ అయ్యి అప్పుడే రేంజర్కి చెప్పించాను కూడా సార్. చెప్పండి, నాకు రేంజర్ గారు 2,50,000. ఇంకా నాకు 4 సంవత్సరాల నుంచి రేంజర్ గారే డబ్బులు ఇవ్వాలి సార్. ఇంకా నాకు నీకా బిల్లు ఇవ్వలేదు సార్. ఇంకా అప్పులు చేసి ఇచ్చాను సార్ వాళ్ళకి. నేను ₹1 ఇవ్వడు రేంజర్. ఇవ్వకపోతే నేను ఏమన్నా అడుక్కొని వెళ్తాను సార్. ఇంకా ఇవ్వకపోతే మేము చేస్తాం సార్. దానికి అలాగే ప్రిపేర్ అయిపో సార్. ఇవ్వకపోతే మనం ఏం చేయాలి సార్? నామినేషన్ సార్, ఊర్లో పెద్దలు ఉన్నారు కదా సార్, ఊర్లో పెద్దలందరూ కలిపి పెట్టుకున్నారు సార్. అతను నన్ను అంతా ఎవడరా పెద్ద? ఊర్లో అందరూ సార్, ప్రజలందరూ అతను ఇట్టారండి. ఊర్లో పెద్దలు అంత డిసైడ్ చేసి అంత మగవాళ్ళు అక్కడ ఎవడు లేడు. లేదు సార్, సుమన్ సింగ్ తిన్నాను సార్. అతను ఇప్పుడు చూడు, రేపు పొద్దునే చూడు, సుమంత మిషన్ మొత్తం ఆ బిల్డింగ్ తో సహా కొట్టిపోయిన ఇప్పుడే చెప్పాను. ఇప్పుడు మీరు చూశారు, అది అయిన తర్వాత ఒక ఊర్లోకి వెళ్ళి వీళ్ళిద్దరి మధ్యలో మీరు చూసిన తర్వాత అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసి 307 కేసు పెట్టి అటెంప్ట్ మర్డర్ పెట్టి తర్వాత బెయిల్ రానియకుండా చేయడం కోసం ఇక్కడి నుంచి ప్రత్యేకమైన ఆర్డర్, కక్ష సాధించుకోవడానికి ఒక నాయకుడి పైన ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి అడిషనల్ ఏజీని పంపిస్తారు. దానికి స్పెషల్ జీవో ఇస్తారు. అదే ఇంకొక ఎమ్మెల్యే, వాళ్ళ ఎమ్మెల్యే ఇచ్చేస్తే ఆ ఎమ్మెల్యేని పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇచ్చి పంపిస్తారు. పోలీస్ స్టేషన్ కూడా పోలేదు, ఇంటికే పోయి పోలీసులు బెయిల్ ఇస్తారు, లెక్క రాసుకుంటారు. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజాస్వామ్యవాదులందరినీ దీనికి సమాధానం చెప్పమంటున్నా. అదే ఎమ్మెల్యే ఒక ఊరికి పోయి బెదిరించాడు. మళ్ళీ మీరందరూ ఓట్లు వేయకపోతే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు రావు, మీకు పనులు కావంటే ఊరంతా తిరగబడ్డారు. అది స్ఫూర్తి. పారిపోయాడు ఎమ్మెల్యే. ప్రజలు తిరగబడిన తర్వాత మీరు ఇదే పనులు చేస్తే మిమ్మల్ని వదిలిపెట్టారు, మీ బట్టలు ఊడదీస్తారు ప్రజలే. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. పోలీసులు ఉన్నారు, కేసులు పెడతామని మీరు అనుకుంటున్నారు, కానీ ఒకసారి తెగాయించిన తర్వాత ఏదైనా పర్వాలేదు అనుకుంటే మీ కేసులు ఏం పనిచేయవు. పోలీసు వ్యవస్థ కూడా నిర్వీర్యం అయిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోమని పోలీసు వ్యవస్థను కూడా హెచ్చరిస్తున్నా. ఎన్ని కేసులండి? ఎన్నికల ప్రారంభమైనప్పటి నుంచి పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చి బెదిరిస్తారా మీరు? భయభ్రాంతులు చేస్తారా మీరు? బైండ్ ఓవర్ కేసులు పెడతారా మీరు? ఇద్దరికి సమానంగా చూడకుండా ఏకపక్షంగా మీరు వ్యవహరిస్తారా?
ఒక నియోజకవర్గం కాదు, రాష్ట్రం అంతా ఇదే పని. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పతనావస్థకి వెళ్ళిపోయారు. ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చారు. పోలీసులు బెదిరిస్తూ ఎక్కడికక్కడ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే కేసులు పెడతారేమో, మాకెందుకు వచ్చిందని భయపడ్డారు. నిన్న ఎలక్షన్లో తిరుగుబాటు చేసి ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. నెక్స్ట్ మీరు చూస్తే ఎంత కేసులండి. నెక్స్ట్ మీరు పెద్దిరెడ్డి ఏమంటాడండి? స్టేట్ ఎలక్షన్ కమిషన్ చెప్తే చేయొద్దండి. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు హిట్ లిస్ట్లో పెడుతున్నా. వాళ్ళు ఆల్ ఇండియా సర్వీస్ అండి. ఆల్ ఇండియా సర్వీస్ వాళ్ళని నువ్వు హిట్ లిస్టు పెడతావా? నీకు మంత్రిగా ఉండడానికి అర్హత ఉందా? ఇలాంటి మంత్రి అవసరమా? చూడండి, ఆయన వాయిస్ ఏనండి. ఈ రాష్ట్రంలో ఉన్న కలెక్టర్లకు, ఈ రాష్ట్రంలో ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్లుగా అపాయింట్ అయ్యారో వారందరికీ నేను సమక్షంలో తెలియజేస్తా ఉన్నాను. మీడియా సమక్షంలో మీరు ఏదైనా అక్రమాలకు పాల్పడి ఏకపక్షంగా ఈ ఎలక్షన్ కమిషన్ మాటలేని చేస్తే తప్పకుండా మీ మీద చర్యలు తీసుకునేది కాదు, మీరు మా ప్రభుత్వం ఉన్న రోజులు కూడా బ్లాక్ లిస్ట్లో ఉంటారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఒక పిచ్చి ఆలోచన, పిచ్చి చేష్టలు చేస్తూ ఉండే కమిషన్ను మీరు లెక్కబెట్టి మేము ఆయన చెప్పినట్లే చేయాలని ఏ అధికారి ఆలోచించినా కూడా ఆ అధికారికి తప్పనిసరిగా తగిన చర్యలు తప్పనిసరిగా మేము తీసుకుంటాం. మార్చి 31 దాకా మేము ఏది కూడా మాట్లాడడం లేదు. నువ్వు ఏదైనా చేసుకో, ప్రజలు మా పక్షాన ఉన్నారు. నువ్వు ఎన్ని ఏకగ్రీవాలు వద్దన్నా కానీ రాష్ట్రంలో అత్యధికంగా ఏకగ్రీవాలు కావాలని ప్రభుత్వం కోరుకుంటా ఉంది. మరి ముఖ్యమంత్రి గారు చేసిన పనులు, ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా మాకు ఈ ఎన్నికల్లో ఘన విజయాన్ని తెచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి మేము నీకు భయపడాల్సిన పని లేదు. నీకు భయపడి ఏ అధికారైనా కానీ తన ఎన్నికల నియమావళిని అతిక్రమించి ఏదో మేలు చూపర్చాలా లేదా ఎలక్షన్ కమిషన్ మాటలు వినాలా అని అనుకుంటే తప్పకుండా మీకు తగిన గుణపాఠాన్ని ఈ ప్రభుత్వం నేర్పుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఏదైతే ఈరోజు ఆయన ఆఫ్ చేశాడో గుంటూరులో, చిత్తూరులో, ఇవన్నీ కూడా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులు మీరు సజావుగా పరిశీలించిన తర్వాత మీరు డిక్లేర్ చేస్తుంటే డిక్లరేషన్ ఫారాలు కూడా తప్పనిసరిగా ఆ అభ్యర్థులకు అందరికీ కూడా ఇవాళ యునానిమస్ అయిన వారికి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అదే మరి బాలినేని 25 కార్లలో రౌడీ ముక్కలు తీసిపోయి వాళ్ళు ఊర్లో గొడవలు చేస్తాడు. ఏ తప్పు చేయని కొల్లు రవీంద్ర పైన కేసు పెడతారు. అదే మరి నెక్స్ట్ ఈసారి కేసులు మీరు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ కేసులు 174 పెట్టారు. బలవంతపు నామినేషన్లు ఉపసంహరణ 414, ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు 33, హత్యలు 2, హత్యా ప్రయత్నాలు 23, దాడులు 61, కిడ్నాపులు 42, బెదిరింపులు 92, ఆస్తుల విధ్వంసం 45. ఇవన్నీ ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ పైన చేసిన దాడులు ఇవన్నీ. నేను అడుగుతున్నా, ఇప్పుడు మీరు ప్రత్యేకమైన చట్టం కూడా తీసుకొచ్చారు. దేనికి ఆ ప్రత్యేకమైన చట్టం? డబ్బులు, మద్యం ఉంటే కేసులు పెట్టి డిస్క్వాలిఫై చేస్తామని. ఇప్పుడే కాదు, ఫ్యూచర్ కూడా చేస్తారంట. దాన్ని కూడా కోర్టులో ఛాలెంజ్ చేస్తాం. అది నల్ల చట్టం. ఆ నల్ల చట్టాన్ని అమలు చేయాలంటే కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ప్రజాస్వామ్యం కోసం పోరాడతాం. మీ ఇష్ట ప్రకారం నల్ల చట్టాలు తేవడానికి మీకు అర్హత లేదు, మీకు హక్కు లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా ఇప్పుడు ఆ మంత్రిని, ఆ మంత్రి కాన్స్టిట్యున్సీ ఇది, మొత్తం 43 పంచాయతీలు. మీరు ఒకసారి చూస్తే ఒక్క సోమల, ఇంకొక పక్కన చదువు, 43 అక్కడ ఇనానమస్ చేసేసుకున్నారు, 40 చేసేసుకున్నారు. ఇంకొక పక్కన మిగిలిన 2 మండలాల్లో ఏవైతే పుంగునూరు, రొంపిచెర్లో నామినేషన్లు వేస్తే అక్కడ 40 వేస్తే
40 కూడా రిజెక్ట్ చేశారు. నేను సవాల్ విసురుతున్నా, ఎన్నికల కమిషన్ కూడా అడుగుతున్నా, ఊరికే మేము కండక్ట్ చేస్తామని చెప్పడం కాదు, ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ జరుగుతూ ఉందా ఈ రాష్ట్రంలో? ఏ అధికారి అయితే రిజెక్షన్ చేశాడో, ఎందుకు రిజెక్షన్ చేశారో చెప్పాలి. మేము అవన్నీ కూడా ఎన్నికల కమిషన్ పంపించాం. అంటే ఏకపక్షంగా 85లో ఇదే మంత్రి బెదిరించి 82 దాకా యునానిమస్ చేసుకున్నాడంటే ఏమనాలి ఈ మంత్రిని? దీనికైనా ఈ మంత్రి, ఇలాంటి మంత్రులు అవసరమా ఈ రాష్ట్రంలో? ఇదే నా ప్రజాస్వామ్యం. పెద్ద పోటుగాడ ఈ మంత్రి, పెద్ద గొప్ప నాయకుడు ఈ మంత్రి. మంత్రి గొప్ప నాయకుడైతే ప్రజల దగ్గరికి వెళ్ళండి, మెప్పించండి, గెలవండి, మేము కూడా అభినందిస్తాం. ఇలాంటి పిచ్చి పిచ్చి దౌర్జన్యాలు చేసి ఎంపీడీఓలు మా పార్టీ అధ్యక్షులపైన కేసులు పెడతారా మీరు? విలేజ్ సెక్రటరీలు మా పార్టీ అభ్యర్థులపైన, పోటీ చేసే అభ్యర్థులపైన కేసులు పెడతారా మీరు? బెదిరిస్తారా? ఇవన్నీ కూడా కోర్టులో వేస్తాం. ప్రతి ఒక్కరిని బోనెక్కిస్తాం. ఈరోజు కాదు, భవిష్యత్తులో కూడా గుర్తుపెట్టుకోండి, తప్పులు చేసిన ఏ వ్యక్తి అయినా సరే శిక్ష అనుభవించక తప్పదు. ఆ రోజు ఈ రోజా, రేపా, ఎల్లుండా అనే సమస్య తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. తంబళ్ళపల్లిలో 122కి 102కి 34 ఏకగ్రీవాలు, బలవంతపు ఏకగ్రీవాలు. ఏ ఏకగ్రీవాలు కావాలంటే ఈయనకు? నా నియోజకవర్గంలో కాలదే. మీరు ఎన్నో ప్రయత్నాలు చేశారు. పోటీ చేసే కుప్పలో అక్కడ రిజెక్ట్ చేయాలని ప్రయత్నం చేశారు. మా వాళ్ళు అన్నీ కూడా టెక్నికల్గా కరెక్ట్గా ఉండి ఎప్పటికప్పుడు పోరాడితే జరిగాయి. మాచర్ల 77 పంచాయతీలకు 72 బలవంతపు ఏకగ్రీవాలు. ఈ 2 నియోజకవర్గాల్లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపాలిటీలో ఏకగ్రీవాలైనాయి. నేను అడుగుతున్నా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్, ఆ రోజు మీరు చెప్పారు ఎవరైతే ఎంపీడీఓలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము ట్రాన్స్ఫర్ చేసి ఆ రోజు ఏకగ్రీవైనట్టు ఎన్నికలు పెడతామన్నారు. పోలీసులు మారుస్తామన్నారు. మార్చారా మీరు? అంటే ప్రభుత్వం బెదిరిస్తే ఎన్నికల కమిషన్ కూడా భయపడిపోయే పరిస్థితికి వచ్చింది. ఏమి న్యాయం ఇది? నేను ఆ మాస్క్ని తీసుకొచ్చాను, దీనికి సమాధానం చెప్పమంటున్నాను ఎన్నికల కమిషన్ని. పొంగునూరు, మాచర్ల సమాధానం చెప్పండి, జరిగిన దానికి ఆన్సర్ చేయండి. ఇదా ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్? ఇదా ఏకగ్రీవ ఎన్నికలు? బలవంతపు ఏకగ్రీవ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం. ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలంటే మిమ్మల్ని వదిలిపెట్టమని హెచ్చరిస్తున్నా. 38 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ పోరాడుతున్నాం. ఇప్పుడు కూడా హెచ్చరిస్తున్నాం. మీకు తాత్కాలికంగా పైశాచిక ఆనందం ఉండొచ్చు, కానీ శాశ్వతంగా చరిత్రహీనులుగా మిగిలిపోతారు. హెచ్చరిస్తున్నా, గుర్తుపెట్టుకోండి. అంత ఈజీ కాదు ప్రజాస్వామ్యం అంటే. అదే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు ఇలాంటి విధ్వంసాలు చేయాలంటే తప్పించుకోగలిగితే ఇంతవరకు ప్రజాస్వామ్యం ఉండేదే కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ఎంత హారిబుల్ అండి! ఎన్నికల్లో ఈ పనులన్నీ చేశారు, ప్రాణాలొడ్డి పోరాడారు. ఎన్నికల్లో రిజల్ట్స్ వచ్చాయి. ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం సూదినేని వారిపాళెం 11 ఓట్లతో గెలిస్తే 4 ఓట్లతో వైసీపీ గెలిచిందని అనౌన్స్ చేస్తారా? ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం భీమవరం గ్రామం 1 ఓటుతో టీడీపీ ప్రకటించి తర్వాత వైసీపీని ప్రకటిస్తారా? గుంటూరులో రేపల్లి మండలం ఉప్పిడి గ్రామం వైసీపీ అభ్యర్థికి 3 పిల్లలున్నా రిజెక్ట్ చేయరా? గుంటూరు జిల్లా రేపల్లి మండలం గుడికాయ లంక 120 ఓట్లతో తెలుగుదేశం పార్టీ గెలిస్తే 60 ఓట్లతో ఓడిపోయినట్టు మీరు అనౌన్స్ చేస్తారా? నెక్స్ట్, కడప జిల్లా బద్వేలు పుట్టాయపల్లి ముత్కూరు రాజాసాహెబ్పేట తుమ్మలపల్లిలో 4 పంచాయతీలు టీడీపీ గెలిస్తే ఫలితాలు తారుమారు చేస్తారా మీరు? కడప జిల్లా ప్రొద్దుటూరు రాజుపాలెం మండలం ఎరువుపాలెం
120 ఓట్లతో గెలిస్తే దాన్ని కూడా ఇచ్చేసి 20 ఓట్లతో వాళ్ళు గెలిచారు, మీరు ఇస్తారా? కర్నూలు జిల్లా నంద్యాల రూరల్ బిల్లాలపురం 40 ఓట్లతో గెలిస్తే గందరగోళం సృష్టించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టు ఇస్తారా మీరు? కర్నూలులో మహానంది మండలం బుక్కాపురం 4 ఓట్లతో టీడీపీ గెలిస్తే దానిపైన వాళ్ళకు వచ్చిందని రివర్స్ చేస్తారు మీరు ఫలితాలు. ఆళ్లగడ్డ నియోజకవర్గం గొడిగనూరులో కత్తులతో స్థైర్య విహారం చేస్తూ ఫలితాలు తారుమారు చేస్తారా? ఇంకొక పక్కన మీరు చూస్తే తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు మండలంలో పోతలూరులో 170 ఓట్లతో ఫస్ట్ టైం గెలిస్తే రెండోసారి 100 ఓట్లతో మళ్ళా తెలుగుదేశం పార్టీ గెలిస్తే మూడోసారి లెక్కించి ఇద్దరికి సమానం వచ్చిందని 4ఓసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ని ఇస్తారా? బరి తెగింపు కాకపోతే ఏంటిది? వీళ్ళని వదిలిపెట్టాలా ఇలాంటి ఆఫీసర్ని? మీ సర్వైవల్ కోసం, మీ ఉద్యోగం కోసం, మీ పిరికితనంతో ప్రజాస్వామ్యాన్ని తాకట్టు పెట్టే పరిస్థితి వస్తే ఇదే కేసులన్నీ కూడా కోర్టులో వేసి మళ్ళీ ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసి మిమ్మల్ని పనిష్ చేసే వరకు వదిలిపెట్టాం. నేను ఒకటే చెప్తున్నా, తమాషా ఆటలాడద్దండి. మా మంచితనాన్ని ఆసరాగా తీసుకుని ఏదో మేము వస్తే వాళ్ళు బాగానే ఉంటారు, వీళ్ళు దుర్మార్గులు కాబట్టి దుర్మార్గులకి వంతన పాడాలనుకుంటే మిమ్మల్ని కూడా ఏ విధంగా కంట్రోల్ చేయాలో చేసే శక్తి, నైతిక శక్తి తెలుగుదేశం పార్టీకి ఉన్నది గుర్తుపెట్టుకోమని నేను కోరుతున్నా. ఇలాంటివన్నీ నిన్నంతా చేస్తారు. రాత్రి 1 గంట వరకు 100 పంచాయతీలు మేము గెలిస్తే అవన్నీ మీ ఇష్ట ప్రకారం మీరు వాళ్ళకి డిక్లేర్ చేస్తారా? మీరు ఏమనుకుంటున్నారు? ట్రాన్స్పరెన్సీ. కొన్నిసార్లు అయితే ఇలాంటి జరుగుతాయంటే మీడియాను కూడా పెట్టి మీడియా సమస్యలో కౌంట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అది ట్రాన్స్పరెన్సీ, అది ఎన్నికల విధానం, అది ప్రజాస్వామ్య గొప్పతనం. ఇది కాదు, ఇది పిరికితనం. ప్రజల్ని మోసం చేయడం కోసం భయభ్రాంతులు చేసి అలాంటి పనులు చేస్తున్నారంటే ఏమనాలి నేను అడుగుతున్నా. నెక్స్ట్, టీడీపీ మద్దతు అభ్యర్థికి మెజార్టీ వస్తుందనే కారణంతో వైసీపీ శ్రేణులు కౌంటింగ్ దగ్గర వెయ్యి బ్యాలెట్ పేపర్లు ఎత్తుకొని వెళ్ళిపోయారు. సాక్షాత్తు ఒక ఆర్డీఓ కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితికి వచ్చాడు. ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి వీళ్ళు ఇష్ట ప్రకారం చేసి ఈరోజు మీరు చూస్తూ ఉంటే చాలా దుర్మార్గంగా కావల్లో గెలిచారనే ఉద్దేశంతో రాత్రి వచ్చి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన రౌడీ ముక్క దాడి చేస్తారు. కృష్ణా జిల్లా వచ్చవాయిలో ఇదే మరి పార్టీ ఆఫీస్ పైన దాడి చేస్తారు. ఇంకొక పక్కన మైలవరం, ఈ అబ్బాయిని చూడండి, ఒక ఎస్సీ బుక్య వనరాం చేతులు కూడా చేయదు రాసిపోయింది చూడు, దండం పెట్టా రీపోలింగ్ చేయమని చెప్తే నన్ను మా ఊరిని ఎత్తుకెళ్ళి నన్ను ఆ రోడ్డు మీద ఎవరు చూడకుండా ఆళ్ళలో పడిచి నన్ను మా ఇద్దరిని కొట్టారు. సోమా నాయకు వసరాం మా ఇద్దరికి తీసుకెళ్ళి ఆళ్ళలోనే నాకు బాగా కొట్టించారు. యాస్లీని చెప్పించారు, బైక్తో గుర్తించారు. నన్ను బైక్తో గుర్తించినా సరే నేను ఎట్టకుండా నేను నడుచుకుంటూ వచ్చాను నా పార్టీ నుంచి. అదే మాదిరిగా అనంతపూర్లో ఏదైతే ఘటన జరిగింది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అందరూ భావిస్తుంటే ప్రజలను రక్షించే బాధ్యతలో ఉన్న ఓ ఎస్ఐ అన్నంలో పేడ మట్టి కలిపాడు. అనంతపురం జిల్లాలోని వెలుగుప్ప మండలం గంగవరంలో ఈ అమానుష ఘటన జరిగింది. పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న దళితులు ప్రచారం మధ్యలో భోజనం కోసం వంట చేస్తుండగా వెలుగుప్ప ఎస్ఐ అన్వర్ బాషా అక్కడికి వచ్చారు. అనుమతి లేకుండా ఇక్కడ ఎలా వంట చేస్తున్నారంటూ దళితులపై మండిపడ్డారు. ఎవరి అనుమతితో వంట చేశారంటూ పరుష పదజాలంతో దూషించారు. అంతటితో ఆకుండా తనలోని క్రూరత్వాన్ని బయటపెడుతూ తినడానికి సిద్ధంగా ఉన్న అన్నం కూరలో పేడా మట్టి బొగ్గులు వేశారు. దీనికి సమాధానం చెప్పమన్న పోలీసు వ్యవస్థని ఇది ఎన్నికల కమిషన్ కనపడడం లేదా?
కళ్ళు చెవులు ఉన్నాయి ఎన్నికల కమిషన్కి? అంటే కళ్ళు చెవులు మూసుకున్నారా మీరు? అందుకే ఈరోజు ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా, వ్యవస్థ అయినా రాజీ పడవచ్చు, కానీ తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యం కోసం రాజీ పడే సమస్య ఉండదు. అదే తెలుగుదేశం పార్టీ అలాంటి తప్పుడు కార్యక్రమాలు చేయాలనుకుంటే మీరెవరు అడ్రస్ కూడా ఉండరు, ఏ ఒక్క వ్యక్తి కూడా తిరిగే పరిస్థితి ఉండదు. నేను అడుగుతున్నా ఈ 2 సంఘటనల డీజీపీని సమాధానం చెప్పమని, ఐజీ ఎన్నికలకు వేసిన వ్యక్తిని అడుగుతున్నా. యు ఆన్సర్ దిస్. ఏం యాక్షన్ తీసుకున్నారండి మీరు? నేను వింటా ఉంటే ఈ మధ్యకాలంలో మా వాళ్ళందరికీ ఫోన్లు చేసి, ఒక కాన్స్టిట్యున్సీలో పుంగనూరులో 5-6 మంది పోలీసులు ఉంటే, ఎస్ఐలు ఉంటే 5-6 మంది బరిదెగించేశారు. ఆ సిఐ, డిఎస్పి అందరూ. మళ్ళా మీరు ఈ రాష్ట్రంలో పనిచేయరా? ఉండరా ఈ రాష్ట్రంలో? పారిపోతారా? ఏమిటి ఇవన్నీ? సేమ్ థింగ్ మాచర్లో ప్రతి ఒక్క ఎస్ఐ, ప్రతి ఒక్క సిఐ బరిదెగించి మానవ హక్కులే కాదు, ప్రజల హక్కుల్ని భయభ్రాంతులు చేసి, టెర్రరైజ్ చేసి, బ్లాక్మెయిల్ చేసే పరిస్థితికి వచ్చారంటే దీనికి ఏం చెప్పాలో నాకైతే అర్థం కావడంలా. నేను ఒకటే చెప్తున్నా, ఏవైతే నామినేషన్లన్నీ ఫోర్సబుల్ యునానమస్ అయినాయో, ఏవైతే మీరు కావాలని చెప్పి రిజెక్ట్ చేశారో అవన్నీ కోర్టుకు వేస్తాం. ఈరోజు పుంగనూరు పైన కోర్టుకు వేస్తాం. అవసరమైతే సుప్రీంకోర్టులో తీసుకెళ్తాం. తీసుకెళ్ళడమే కాదు, దోషుల్ని బోనెక్కిస్తాం. ఒక్క మంత్రే కాదు, మంత్రికి సహకరించిన ప్రతి ఒక్కరిని, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసిన అందరినీ కూడా శిక్ష పడే వరకు వదిలిపెట్టమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. మాచర్ల ఆ కాన్స్టిట్యున్సీ కూడా వేస్తాం. 2 పోటుగాళ్ళుగా తయారయ్యారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే మీరు ప్రజాస్వామ్య ద్రోహులు. మీరు మీ గెలవాలని, గెలుస్తామని ఆశ మీకు లేదు. ప్రజలు ఓట్లేస్తే మిమ్మల్ని చితగొడతారు. అందుకే మీకు పిరికితనం. ఇలాంటి తప్పుడు పనులు ఇంకా చాలా నియోజకవర్గాల్లో జరిగాయి. ఎక్కడైతే మా లీడర్లు గట్టిగా నిలబడగలిగారో, అయినా పర్వాలేదు కేసులు పెడతారు, కేసులు పెట్టినా పర్వాలేదు ఫేస్ చేస్తాం అనుకున్నది ఇక్కడ మాత్రం నిలబడ్డారు. ప్రజలు కూడా వచ్చారు. ఎక్కడైతే నిలబడిన తర్వాత కూడా వీళ్ళ అరాచకాలకు చాలామంది బలైపోయారు. ప్రజాస్వామ్యం చిన్నపోయింది. ఈ విషయమే నేను ప్రజలందరికీ కోరుతున్నా. వీళ్ళకు పతనం ప్రారంభమైంది. ఇది వీళ్ళ పతనానికి నాంది మాత్రం. ఈరోజు 2వ విడత, 3వ విడత, 4వ విడత ఫేస్ ఎలక్షన్స్ వస్తాయి. ఎవరు భయపడవలసిన అవసరం లేదు. కార్యకర్తలు భయపడవలసిన అవసరం లేదు. నిన్న బ్రహ్మాండంగా పనిచేసిన కార్యకర్తల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం మీ పోరాట స్ఫూర్తి చరిత్రలో ఉంటుంది. ప్రజలు ఎవరైతే ఉన్నారో పెద్ద వీరోచితంగా పోరాడారు, వాళ్ళందరినీ అభినందిస్తున్నా. నేను ప్రజలు ఓటేస్తే దేనికైనా సిద్ధంగా ఉన్నా. గెలుపోటములు నాకు ముఖ్యం కాదు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల అభీష్టం నెరవేరాలి. ఏ ప్రభుత్వమైనా పని చేయకపోతే ఆ ప్రభుత్వంపై నిర్మోహమాటంగా ప్రజలు తీర్పిచ్చే పరిస్థితి ఉండాలి. అప్పుడే ప్రభుత్వాలకు భయం ఉంటుంది. అట్లా కాకుండా చేసే తప్పుడు పనులన్నీ చేసుకుంటూ ఎక్కడికక్కడ ప్రజలందరినీ ఈరోజు చూస్తే వాలంటీర్స్ని పెట్టారు, అదొక పక్క ఒత్తిడి, పోలీసు వ్యవస్థ ఒక పక్క ఒత్తిడి, అధికార యంత్రాంగం ఇంకొక పక్క ఒత్తిడి. ఇన్ని ఒత్తిళ్లు తట్టుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఇండిపెండెంట్గా గెలిచారంటే వాళ్ళందరినీ, ఎవరైతే పోరాడారో ప్రజాస్వామ్య హితులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వాళ్ళందరినీ చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. లేకపోతే ప్రజాస్వామ్యమే చిన్నబోయే పరిస్థితి, అరాచక శక్తులు విజృంభించే పరిస్థితి వస్తుంది. దానికి అడ్డుకట్టేశారు. దానికి మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందిస్తూ మళ్ళీ మీ సత్తా ఏంటో నిరూపించాల్సిన అవసరం ఉంది. ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 రాబోయే రోజుల్లో 13, 17, 21
చరిత్రలో మిగిలిపోయేట్టుగా మీలో ఒక చైతన్యం వచ్చి వీరోచితంగా పనిచేయండి. ప్రజలందరూ ఒకటైతే ఎన్నికల కమిషన్ వాళ్ళ అధికారాన్ని ఉపయోగించుకోలేకపోయినా మనం ఉపయోగించుకొని ప్రభుత్వం పైన లేకుంటే పోలీసుల పైన ఒత్తిడి పెంచి న్యాయం కోసం, మన హక్కుల కోసం పోరాడదాం. మన హక్కుల కోసం పోరాడి ముందుకు పోవాలని మరొక్కసారి కోరుకుంటూ, నిన్న ఎన్నికల్లో చూపించిన చొరవకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అదే మరిగా భవిష్యత్తులో రాబోయే రోజుల్లో అందరూ కూడా సమైక్యంగా పనిచేసి మళ్ళీ మీ గ్రామానికి సరైన నాయకత్వాన్ని ఎంపిక చేసుకునే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా, క్షేత్రస్థాయిలో గ్రామ స్వరాజ్యం కోసం, గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసం మీరందరూ కూడా పనిచేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ, అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తికి మీరందరూ కూడా ఒక స్ఫూర్తినిచ్చే విధంగా పోరాటం చేసి కాపాడుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారం. ఎనీబడి వాంటెడ్ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్స్? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఎనీ అదర్ క్వశ్చన్స్ కూడా? నిలబడలేకపోయిందని చెప్తున్నా. 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను నేను. సెంట్రల్ ఫోర్స్ పెట్టండి, అబ్జర్వర్ పెట్టండి, మాచర్ల, పొంగునూరు, తంబళ్ళపల్లిలో చూపిస్తాం. ఆ తర్వాత మీరే సమాధానం చెప్పండి. రాత్రి బొగుళ్ళు మేము అరుచుకుంటా ఉంటే మా అరుపులన్నీ కూడా పేదవాళ్ళ అరుపులుగా తయారైపోయి, ఒక రాజకీయ పార్టీగా 22 సంవత్సరాల అధికారం ఉన్న పార్టీ, ముఠాలను అణిచివేసిన పార్టీ, మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ, ఎవరైతే రౌడీలు, గూండాలు, సంఘ విద్రోహ శక్తుల పట్ల గుండెల్లో నిద్రపోయిన పార్టీ, ఈరోజు ఇలాంటి ఫేస్ చేస్తున్నామంటే సమాధానం చెప్పమంటున్నా. ఎన్నికల కమిషన్ మీ ఆధ్వర్యంలో పోలీసులు పనిచేస్తున్నారా? లేకుంటే ఆ డీజీపీ ఉన్నాడు కదా, ఆయనకు పెద్ద గొప్పలుగా మాట్లాడతాడు 24 గంటలు, ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తున్నారా? ఆయన పైన ఇంకొక నాయకుడు ఉన్నాడు, పెద్ద సలహాదారుడు సజ్జల. గుర్తుపెట్టుకో, ఎక్కడున్నా తప్పించుకోలేరు మీరంతా. ఇలాంటి తప్పుడు పనులు చేస్తే, తప్పుడు పనులు చేసిన వాడంతా కూడా చరిత్రహీనులుగా మిగిలిపోతారు, ప్రజల దోషులుగా మిగిలిపోతారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. యు ఆన్సర్ దిస్. ఎన్నికల కమిషన్ కూడా ఇది చేసుకోవాలి, సమీక్ష చేసుకోవాలి. మా బాధ, మా ఆవేదన, ఏదో మేము బాధపడుతున్నాం, ఇది వాళ్ళ కర్మలే, మేము చేసి ఇంతే అనే పరిస్థితి వస్తే అది కరెక్ట్ కాదు. ఎన్నికల కమిషన్ కాదు, ఈరోజు నేను అడుగుతున్నాను, కోర్టులో కూడా వెళ్ళి ఇతని మీద నిబంధనలు పెట్టారు, కోర్టులో కూడా ఇది చేశారు. ఇప్పుడు మళ్ళా పోతే ఎన్నికల కమిషన్ తిట్టద్దండి, ఎన్నికలు సుజావుగా జరగాలి, మీరు ఎన్నికల నిబంధనకు పాటుపడాలని చెప్పారు. కానీ నేను అడుగుతున్నా, ఈరోజు మేము వేస్తున్నాం, కేసు వేస్తున్నాం, అప్పుడు తెలుస్తుంది. ఇదే మంత్రి, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ని బెదిరించిన మంత్రి, బ్లాక్ లిస్ట్లో పెడతామన్న మంత్రి, నీ నియోజకవర్గంలో 2, 3 తప్ప ఫోర్సబుల్ యునానమస్గా అయినట్టు ఏకగ్రీవాలు, బలవంతపు ఏకగ్రీవాలు, ఇంకొక పక్కన ఏవైతే రిజెక్షన్స్, నామినేషన్స్ రిజెక్ట్ చేయగలిగారంటే ఆ విషయం మేము కోర్టులో అడుగుతున్నాం, ఫైల్ చేసాం. ఏమని? మీరు అవన్నీ తెప్పించండి, ఒక రివ్యూ చేయండి. మేము చెప్పింది వాస్తవం కాకపోతే మీరేం చెప్పినా మాకేం బాధ లేదు. మేము చెప్పింది వాస్తవం అయితే ఈ మంత్రిగా ఉండడానికి అర్హత ఉందా? ఎమ్మెల్యేగా, ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేగా కూడా ఉండడానికి, ప్రజాప్రతినిధిగా ఉండడానికి అర్హత ఉందా? తేల్చాల్సిన బాధ్యత కోర్టు పైన ఉంది. అన్నీ ఒకటే వేస్తాం, విడివిడిగా కూడా వేస్తాం, వదిలిపెట్టాం. ఏంటండి ఇంత ఇవి ఎంత? మనం మాచర్లో కూడా ఏంటి ఈ రౌడీయిజం ఏంటి, ఈ గుండాయిజం ఏంటి,
ఈ దాడులు ఏంటి? అదే తెలుగుదేశం పార్టీ చేసినట్టు మీరు ఉండేవాళ్ళ మీ పులివెందల్లో కూడా? ఏం తమాషాలు అనుకుంటున్నారు మీరు? తప్పు కదండి ఇవన్నీ. ఒక పక్క పోలీసులు భయపడి పనిచేయాలి, ఒక పక్క ఎస్ఐలకు భయపడి పనిచేయాలి, ఒక పక్క వీళ్ళు. ఎక్కడికి ప్రజలు తిరిగిపోయామండి మేము? పోలేని పరిస్థితి, ఇంట్లో నుంచి బయట వస్తే కేసు, మా వాళ్ళు ప్రచారానికి వస్తే కేసు, అవతల వాళ్ళు వస్తే మాత్రం రాజమార్గాన వాళ్ళకు వీళ్ళు పోయి తీసుకుపోయి ఇది చేయడం. ఎక్కడ ప్రజలు తిరగబడి ఇక్కడ చొక్కాలు చెప్తారని భయం, పెరిగితనం. చూద్దాం, ఈరోజు రేపు తెలిసిపోతుంది కదా. మీరు అంతా ఇప్పటికే చూశారు ఫేజ్ 1లో. మేము అట్ట కాదు నేను అడిగేది అంటే ఎస్సీసీ బాధ్యత అవునా కాదా? మేము ఇచ్చామా లేదా? ఇన్ని లెటర్లు ఇచ్చామండి. పొంగునూరు, మీ మాచర్ల 100 లెటర్లు రాసాం, అవర్ టు అవర్ రాసాం. ఆ ఉండే పరిస్థితులు చెప్పాం, కలెక్టర్కి చెప్పాం, ఎస్పీకి చెప్పాం, రిటర్నింగ్ ఆఫీసర్కి చెప్పాం, మళ్ళా వీళ్ళకు కూడా చెప్పాం, ఎలక్షన్ కమిషన్ చెప్పాం. బాధ్యత లేదా ఎవరికి? ఏంటి అడ్మినిస్ట్రేషన్? మీరు ప్రభుత్వ ఉద్యోగులు అవునా కాదా? మీకు ప్రజాస్వామ్యంలో ప్రజల జీతాలతో ఉన్నారా, వీళ్ళ జీతాలతో ఉన్నారా మీరు? ఆ విషయం ఎవరికి లాయల్? మీరు ప్రజలకు లాయల్గా ఉన్నారా, లేకుంటే రాజ్యాంగానికి కట్టుబడి పనిచేస్తారా? వీళ్ళు బెదిరించే బెదిరింపులకు వీళ్ళకు బానిసలుగా ఉంటారు. వాళ్ళు ఆలోచించుకోవాలి. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కాదు పే చేసేది, వాళ్ళు కాదు మీకు ఉద్యోగం ఇచ్చింది. భారత రాజ్యాంగం, ప్రజానీకం ఇచ్చారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. తాత్కాలిక ప్రలోభాలకు బెదిరిపోయి లాలూచి పడిపోయి మీరు చేస్తే శాశ్వతంగా రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు దెబ్బతినే పరిస్థితి వస్తుంది. 20 నెలల్లో వీళ్ళ మీద ఎంత వ్యతిరేకత వచ్చిందండి? ఎందుకు వచ్చిందండి? ఆత్మవిమర్శ చేసుకోండి. నువ్వే అన్నావు కదా, ఏటూనే చెప్పాడు కదా, గెలిపోవటం మామూలే, గెలిస్తే ఆనందం ఇస్తుంది, ఓడిపోతే ఆత్మవిమర్శ చేసుకునే అవకాశం. ఇప్పుడు కూడా ఆత్మవిమర్శ చేసుకోకుండా మీరు ఇంకా మిమ్మల్ని మీరు చీట్ చేసుకోవడం మంచిది కాదు. ఎంత ఒత్తిడి పెంచితే అంత మేము కూడా మిమ్మల్ని వదిలిపెట్టాం. మీ ఒత్తిడికి భయపడతామనో, మీ బ్లాక్మెయిల్కి భయపడతాం అనుకుంటే మాత్రం మీరు మమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నారు. ఆగస్ట్ క్రైసిస్, ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పోరాడిన పార్టీ, ప్రజలు ప్రాణ త్యాగాలతో మళ్ళీ 30 రోజుల్లో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఇందిరాగాంధీ గారే తిరిగి ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి చేయించిన ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానిది. ప్రజల్ని అండర్ ఎస్టిమేట్ చేయొద్దండి. ఏదో మీరు ఆ రోజు ఒక్క ఛాన్స్ అడిగారు కాబట్టి ఓటేస్తే ఆ ఒక్క ఛాన్సే చివరి ఛాన్స్ అని ప్రజలు అనుకుంటున్నారు మీరు చేసే అరాచకాలకి. అందుకనే ఓటేయకుండా వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళు తిరుగుబాటు చేసినా ఓటేస్తారు. ఆ విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. నేను ఒకటే అడుగుతున్నా, విశ్వసనీయత గురించి ఉపన్యాసాలు చెప్పే జగన్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలా? ఏంటి నీ విశ్వసనీయత? ఆ రోజు జగనన్న బాణం, జగనన్న వదిలిన బాణం, వేసిన బాణం, ఈరోజు కడాన చెల్లుకు కూడా వెన్నుపోటు. నువ్వు మాట్లాడతావు వేరే వాళ్ళ గురించి. యు ఆన్సర్ ది సింపుల్ క్వశ్చన్ అండ్ ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఎనీ క్వశ్చన్. ఎన్నిసార్లు మోసం చేస్తావు? ఇంట్లో వాళ్ళు మోసం చేస్తావు, ప్రజలను మోసం చేస్తావు, అపోజిషన్ పైన దాడి చేసి వాళ్ళపైన ఇది చేస్తావు, మైండ్ గేమ్ ఆడతావు. ఏంటి నీ మైండ్ గేమ్ ఆడేది? నువ్వే గొప్ప నాయకుడివా మైండ్ గేమ్ ఆడడానికి? చేసేదన్నీ నేరాలు, ఘోరాలు, చెప్పేటన్ని అసత్యాలు, అబద్ధాలు, ఏదో ఒక విధంగా మాట్లాడి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఒక పద్ధతి లేని వ్యక్తి ఈ ముఖ్యమంత్రి. ఆయన పక్కన వాళ్ళందరినీ మీరు చూడండి, అందరూ A1, A2, A3, A4, A9 అంతవరకు ఉంటారు. వాళ్ళకి ఎంపీలు, సిఎస్ దగ్గర నుంచి ముఖ్యమైన కార్యదర్శులు వాళ్ళే, ముఖ్యమైన విభాగాల్లో వాళ్ళే, పార్లమెంట్లో కూడా వాళ్ళే, రాజ్యసభలో కూడా వాళ్ళే. ఏ విధంగా మనం ఇది చేయగలుగుతాం? ఇవన్నీ ఇదేనా రాజకీయాల్లో విలువలు? చాలా తప్పుడు విధానాలు ఇవన్నీ, పద్ధతి లేని రాజకీయాలు. ప్రజలు ఆలోచించుకోవాలి. రాష్ట్ర ప్రజానీకం ఎంత నష్టపోయాం. ఈరోజు పోరాటం మా కోసం మేము పోరాడడంలా,
తెలుగుదేశం పార్టీ కోసం పోరాడాల, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం కడాన ఇంత ఇన్స్టిట్యూషన్స్, అందుకే నేను ఒక మాట వాడాను, ఆల్ వ్యవస్థలన్నీ పతనావస్థకి వెళ్ళాయి. ఒకప్పుడు 30 ఇంజనీరింగ్ కాలేజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే దాన్ని 250-300 ఇంజనీరింగ్ కాలేజ్ చేశాను. ఎవరైనా ఎస్సీ, ఎస్టీ, బీసీలు చదువుకోవడానికి స్కాలర్షిప్లు ఇచ్చాం. వాళ్ళు ప్రపంచమంతా పోయి ఈరోజు బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేసుకొని రాణించే పరిస్థితికి వచ్చారు. ఏ కంపెనీ చూసినా ఐటీ అంటే మన వాళ్ళే ఉండే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి వచ్చినాక అన్ని ఇంజనీరింగ్ కాలేజీలు క్లోజ్ చేస్తున్నారు. మొన్న ఒక అమ్మాయికి స్కాలర్షిప్ ఇవ్వకపోతే, ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే తల్లిదండ్రులు మేము చదివించలేమని అంటే ఆ అమ్మాయి భవిష్యత్తు మీద సాధుసలుకొని జీవితం మీదనే విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇది అతని ముఖ్యమంత్రి యొక్క రెస్పాన్సిబిలిటీ కాదా? బాధ్యత కాదా? ఎందుకు నిలిపారు ఫీజు రియంబర్స్మెంట్? ఆన్సర్ దిస్. మీ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఎంతోమంది పిల్లలు చదువుకునే అవకాశాలు పోయి, కొంతమంది విదేశాలకు వెళ్ళి విదేశాల్లో విదేశ విద్య ద్వారా చదువుకుంటా ఉంటే మధ్యంతరంగా వాళ్ళు ఏం చేయాలో దిక్కుదోచన పరిస్థితి తీసుకొచ్చారు. పేరెంట్స్ అంతా ఆందోళన చేస్తున్నారు. విదేశాల్లో ఉండే పిల్లలందరూ కూడా ఆవేదనలో ఉన్నారు. సమాధానం లేదు. యు ఆన్సర్ దిస్. నువ్వు నాడు నేడుని తీసుకొచ్చి ఏదో పెద్ద ఈయన రెవల్యూషన్ తెస్తాడంట విద్యలో. ఉండేది పోగొట్టి, అదేదో సామెత ఉంది, కొండ నాలుగుకి మందేస్తే ఉన్న నాలుగు పోయిందంట. అది ఈయన చేసే విధానం. ఈయన నాడు నేడు ఈయన అవినీతి కోసం పెట్టి మొత్తం అంతా కూడా సెంట్రలైజ్ చేసి అన్ని వసూలు చేసుకుంటూ కడాన విద్యా విధానాలు మొత్తం విధ్వంసం అయిపోయినాయి. పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా తయారైంది. యువతకు ఎవరికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళకు ఉద్యోగాలు లేవు, రావు. చదువుకోవాలి, ఇక్కడ చదువు లేదు, ఆదాయం లేదు. కడాన ఎక్కడికి పోవాలి వీళ్ళు? ఇలాంటి చాలా జరిగాయి. దాని పర్యవసానం ఈరోజు చూస్తే ప్రత్యేక హోదా ఏమైంది ముఖ్యమంత్రి గారు? పోలవరం ఏమైంది? విభజన హామీలు ఏమైనాయి? విశాఖపట్నం స్టీల్ ఏమైంది? ఇవి వచ్చేటి రాలేదు. ఆ రోజు ఒప్పుకున్న పెట్టుబడులన్నీ రాకుండా పోయినాయి. ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలు కూడా నిర్వీర్యమైపోయి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు 32 మంది ప్రాణత్యాగాలు చేశారు. పెద్ద ఎత్తున పోరాడారు. ఇక్కడే తాడికొండలో అమృతరావు, ఇక్కడ పుట్టిన వ్యక్తి అక్కడ పోయి నిరాహార దీక్ష చేశాడు. తెన్నేటి విశ్వనాథన్ అంటే పెద్ద మనుషులందరూ ఆ రోజు పోరాడారు. పోరాడి సాధించుకున్న హక్కు ఆ రోజు రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణ అనే భేదం లేకుండా అందరూ కలిసి పోరాడారు. అలాంటి సెంటిమెంటల్ ఉండే విశాఖ ఉక్కు ఏమైంది? ఈరోజు అతను చెప్తున్నాడు A2 పోయేసి ఏమంటాడు? ఏముంది, మనం ఢిల్లీకి వెళదాం, చెప్దాం, అయితే అయిపోతుంది అనుకోవద్దండి మీరు, కాబట్టి మన బాధ్యత మనం చేద్దాం అంటే నీళ్లు గార్చే పరిస్థితికి వచ్చారు. ఎందుకు కారణం? మీరే దీంట్లో ముద్దాయి. ఇక్కడ మీరే ఆ రోజు పాస్కో కంపెనీతో లావాదేవీలు పెట్టుకొని తద్వారా మీరు కొట్టేయాలని చెప్పి అనుకుని, ఎందుకంటే అది పెద్ద 1 లక్ష నుంచి 2 లక్షల కోట్ల రూపాయల ఆస్తి అన్నీ కొట్టేశారు. కాబట్టి కడాన మిగిలింది విశాఖపట్నం స్టీల్. కాబట్టి దాని మీద కూడా కన్నేశారు మీరు. ఇలాంటి తప్పుడు పనులు చేస్తారా మీరు? బాధ్యత లేదా మీకు? 28 మంది ఎంపీలు ఇచ్చారు రాష్ట్ర ప్రజానీకం. రాష్ట్ర ప్రజానీకం 28 మంది మంత్రులు ఇస్తే ఈరోజు మీరు మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే ఎవరికైనా పౌరుషుండోడికి రక్తం ఉడకదండి? ఐఎమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. ఇది మోసం కాదా? ఇది దగా కాదా? ఇది నమ్మక ద్రోహం కాదా? యు ఆన్సర్ దిస్. నువ్వేం చెప్పినా వింటారని అనుకుంటున్నావా? మాట్లాడితే ఎదురు దాడి చేపిస్తారా? ఏం దాడి చేస్తారు మీరు? ఇంకొక పని లేకుండా ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద ఎదురు దాడి చేస్తే భయపడిపోతారు. మనం ఇష్ట ప్రకారం చేసుకోవచ్చని ఆలోచన వచ్చింది వీళ్ళకి. అది కూడా అయిపోయింది మీ రోజులు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ప్రతిరోజు ఒక 10 మంది స్టేట్మెంట్లు ఇస్తారు.
10 మంది స్టేట్మెంట్లు ఇవ్వడం కాదు మీ బాధ్యత. ఆ 10 మంది పనిచేసి మేమైతే పాయింట్అవుట్ చేశామో అవన్నీ కరెక్ట్ చేసుకొని ప్రజలకు సమాధానం చెప్పాలి. మేము పోరాడేది ప్రజల తరపున. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చూద్దాం ఏమవుతుందో చూడాలి కదా, వేచి చూడాలి కదా తెర మీద జరగబోయే పరిణామాలు. ఒకటి క్లియర్, బాబాయ్ హత్య ఇంకా దేల్లా, పాపం జగన్మోహన్ రెడ్డికి నిద్ర రావడంలా. ఎందుకు ఇలాంటి హత్యలు చేయించడంలో సిద్ధహస్తుడు. నేను ఒకటే అడుగుతున్నా, ఆ రోజు సిబిఐ కావాలన్నావు, ఈరోజు సిబిఐ వద్దన్నావు, కారణం ఏంటి? యు ఆన్సర్ దిస్, సింపుల్. ఆ అమ్మాయి అడిగిన దాంట్లో తప్పుందా? కూతురుగా ఒక బాధ్యత తీసుకున్నది. నా తండ్రిని చంపిన వాళ్ళని నేను తెలుసుకోవాలంది, ప్రజలు తెలుసుకోవాలందని. షీజ్ రైట్. ఆ అమ్మాయికి ఉండే కమిట్మెంట్లో 1% మీలో ఉందే. ఇది ప్రజలను మోసం చేయడం కదా? ప్రజలు ఆలోచించాలి కదా. బాబాయిని చంపించిన వ్యక్తులతో లాలూచిపడినటువంటి వ్యక్తి ఆర్ వాళ్ళలో కలిసిన వ్యక్తిని ప్రజలు ఎట్లా నమ్ముతారండి? ఎందుకు నమ్మాలండి? ఇప్పుడు అదే మారిగా షర్మిల గారు, ఆవిడకే వెన్నుపోటు. ఈయన పెద్ద నాయకుడు, మహానాయకుడు, మాట్లాడితే నాకు 151 గెలిపించారు కాబట్టి నేను ఏమైనా చేస్తా. ఏమైనా చేయొచ్చు, అందరిని చంపేయచ్చు, ప్రజలందరినీ చంపచ్చు, చట్టాన్ని ఆయన చేతుల్లోకి తీసుకోవచ్చు, అందరినీ బెదిరించవచ్చు. ఏమనుకుంటున్నాడు? ఒక ఉన్మాదంతో పోతున్నారు. కొంతమంది ఉన్మాదులను తయారు చేస్తున్నారు. ఇది చాలా తప్పు. ప్రజాస్వామ్య వ్యవస్థకే మచ్చ. ప్రజల జీవితంతో ఆడుకునే హక్కు ఎవరికి ఇవ్వాల. ఆ విషయం